అలా ముందు పెడుతుందా? మేము వస్తున్నాం సార్ మీ దాంట్లో. మీది ఏఎన్జిఓ అది చెప్పట్లేదు సార్ ఇక్కడ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ మాట్లాడారు. ఫోన్ చేసి డీ ఎక్కడ మీరు కొంచెంసేపు కూర్చొని డీని పిలుస్తా మాట్లాడతా, ఇక్కడికే పిలుస్తా. రాపి చేసుకుంది ఆ బండ్ల గురించి మాట్లాడి నేను చెప్తా, డీటెయిల్స్ పెడతా మీకు. ఎమ్మెల్యేతో మాట్లాడినా ఎంఆర్ఓ నంబర్ వాళ్ళు కడుతున్నాయి ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకురా వాళ్ళ దగ్గర లేవు. మా ప్రభుత్వం వచ్చి ఒక నెల అయిపోయింది. ఎప్పుడు కాన్స్టిట్యూన్సీకి వచ్చినా కానీ చాలా మంది వచ్చి ఆహ్వానిస్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, కండువలు ఇస్తున్నారు. నా కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు, నా పైన నమ్మకం ఉంది వాళ్ళకి. పేద ప్రజలు ఎవరైతే నన్ను కలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ బాధలు చెప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ పెట్టినాను. అది కూడా టోకెన్ సిస్టమ్. వాళ్ళు వచ్చి టోకెన్ సిస్టమ్ నంబర్ తీసుకుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు నన్ను కలవచ్చు. ఇక్కడ ఎవరైనా కానీ డైరెక్ట్ నా రూమ్ లోకి రాలేరు. ఇక్కడ టోకెన్ నంబర్ తీసుకొని టోకెన్ తో సహా వాళ్ళ ఇష్యూస్ ఏదున్నా వచ్చి నాతో ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ నాకు చెప్పుకోవచ్చు, వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవచ్చు. ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులలో వాళ్ళ పని జరగకుంటే ఎంఆర్ఓ గారు వాళ్ళని అడిగి వాళ్ళ విషయాలపైన తెలుసుకొని అప్పుడప్పుడే ఎంఆర్ఓ గారితో కానీ, కమిషనర్ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది. ఏమన్నా తప్పు జరుగుతుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చినా నా భూమి కబ్జా అయిపోయింది, నా భూమి పైన 2 డాక్యుమెంట్లు అయినాయి, నా ప్లాట్ల పైన 5 ప్లాట్ల దొంగతనంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎంఆర్ఓ గారు కూడా కొత్తగా వచ్చినారు. ఎంఆర్ఓ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇవి చూస్తుంటే ఎంఆర్ఓ గారు కూడా షాక్ అవుతాడు పాపము. కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా నోటీస్ ఇచ్చేసి కూడా అవిట్లని వాళ్ళని అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా తెలియజేయడం అయింది. గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఎవరైనా కానీ కబ్జా చేస్తుంటే వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ కూడా బుక్ అయింది. ఇదే పనిలో ఉన్నాను. వాళ్ళు గత 9.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే నాకే నిద్ర పడతలేదు. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. 6 months లోపల ఇట్లాంటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాం.